నిన్నైతే బెల్లంపల్లిలో ఉన్న సమ్మక్క గద్దెల దగ్గరికి వెళ్ళాము. ఈ రోజైతే మన మంచిర్యాలలో ఉన్న సమ్మక్క గద్దెల దగ్గరికి వచ్చామండి. చూడండి, నన్నైతే చాలా మంది గుర్తుపట్టి ఫోటోస్ దిగుతున్నారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనం కోసం చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి వచ్చారండి. చిన్న చిన్న పిల్లలు నన్ను గుర్తుపట్టి నైసక్క నీ వీడియోస్ బాగుంటాయి అంటున్నారు. ఫస్ట్ టైం అనిపించిందండి నా వీడియోస్ ఇంత మంది చూస్తారా, ఇంత మందికి నచ్చుతాయా అని. ఈ రోజైతే శుక్రవారం అండి. శుక్రవారం అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయితే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అలాగే జనవరి 31 శనివారం, శని త్రయోదశి కలిసి వస్తుందండి. ఈ రోజు శని దేవునికి పూజ చేస్తే అయితే చాలా మంచిదండి. నువ్వుల నూనెతోని అభిషేకం చేయాలి, అలాగే దీపం వెలిగించాలి, నల్ల నువ్వులతో అభిషేకం చేయాలి, నల్ల క్లాత్ కప్పాలి. చాలా మంచిదండి, చాలా అంటే చాలా మంచిది. పూర్తి వీడియో కావాలంటే తేజారాణి సింహరాజ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశానండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతమంది జనాలున్న అమ్మవాళ్ళ దర్శనం అయితే చక్కగా జరిగిందండి. అలాగే చాలా మంది పిల్లలైతే మా నైసి వీడియోస్ బాగుంటాయని నైసిని గుర్తుపట్టి ఫొటోస్ దిగుతున్నారండి. మా నైసి సంతోషానికి అయితే అసలు హద్దే లేదండి, అంత హ్యాపీగా ఉంది. మాకు కూడా అమ్మవార్ల దర్శనం అయితే చక్కగా జరిగిందండి. ఈరోజు శుక్రవారం కదా, చాలా మంది ఉంటారేమో అనుకున్నాం. మంది అయితే చాలా మంది ఉన్నారు మేము అనుకున్నట్టే, కానీ దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మా బాబాయ్ అయితే నా మనస్ఫూర్తిగా దండం కూడా పెట్టుకొని తెలియడు, వీడియో తీయని గాయెత్తాండు. అంతకుముందు అత్తమ్మ వాళ్ళైతే పున్నమ రోజు వచ్చి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళంట. మేమైతే పెళ్ళైన తర్వాత పున్నమ కంటే ముందే వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నాం, ఎందుకంటే పున్నమ రోజు గంగపూర్ జాతర వెంకటేశ్వర్ల స్వామిని దర్శనం చేసుకుంటామండి. ఓకే ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. మేమైతే ఇంటికి వెళ్తున్నాం. చూస్తున్నారు ఫ్రెండ్స్, మమ్మీ ఎక్కడ నగలు కనబడ్డా అక్కడికి పోతుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.